మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకులు పక్కా ఆధారాలతో దొరికారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విచారణకు ఇబ్బంది రానియొద్దని, ఇప్పటి వరకు పార్టీ నాయకులెవరిని మాట్లాడొద్దని చెప్పామన్న సీఎం ఛార్జిషీట్ దాఖలైన తర్వాత వైసీపీ నాయకుల ప్రమేయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. వన్ టైం ఎంపీలుగా మిగిలిపోవద్దని, విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని హితబోధ చేశారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకుల పాత్రను చాలా జాగ్రత్తగా ఎండగట్టాలని సీఎం సూచించారు. ప్రజాధనం దోపిడీకి మద్యం కుంభకోణం ఓ పరాకాష్ఠని, దాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సరిగ్గా చెప్పుకోలేకే వివేక హత్య విషయంలో వెనుకపడ్డామని, మద్యం కుంభకోణంలో కేసు విచారణ పూర్తయి ఛార్జిషీట్ దాఖలయ్యాక అన్ని ఆధారాలతో సహా జగన్ అండ్ కో దోపిడీని వివరిద్దామని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో రైతులకు మద్దతు ధర, నదీ జలాలు, పారిశ్రామికీకరణ వంటి అంశాల్ని లేవనెత్తి వాటిపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయం గురించి మాట్లాడాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఎంపీలు ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షల మేరకు పనిచెయ్యాలన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, వన్ టైం ఎంపీలుగా మిగిలిపోవాలనుకోవద్దని హితబోధ చేశారు. కూటమి అధికారంలోకొచ్చాక ప్రధాని మోదీ 3 సార్లు రాష్ట్రానికొచ్చారని, యోగాంధ్ర సహా ఆయా కార్యక్రమాల విజయవంతంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజీ పెరిగిందన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల సాధనకు దీన్ని అనుకూలంగా మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్న చంద్రబాబు జల వివాదాలపై ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ప్రస్తావించారు. దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన మీరే ఇప్పుడు వాటికి నీళ్లివ్వమంటే ఎలా అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడగా, చట్టంలో ఏముందో తాను స్పష్టంగా వివరించారని చెప్పారు. సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండబట్టే దీటుగా జవాబివ్వగలిగినట్లు వివరించారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీల పనితీరు బాగుందని, సభ్యుల హాజరులో దేశవ్యాప్త సగటు 85% ఉండగా తెదేపా సభ్యులు 86.2%తో అగ్రస్థానంలో ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. చర్చల్లో పాల్గొనడం, ప్రశ్నలు అడగడంలోనూ తెలుగుదేశం ఎంపీలు తొలి స్థానంలో నిలిచారన్నారు. ఎంపీలకు శాఖల వారీగా బాధ్యతలు అప్పజెప్పినట్లు గుర్తు చేసిన సీఎం పెండింగ్ అంశాలపై రాష్ట్ర యంత్రాంగంతోనూ సమన్వయం చేసుకుంటూ కేంద్ర మంత్రులతో నిరంతరం మాట్లాడాలని సూచించారు. నిరంతర సంప్రదింపుల వల్లే 2019కి ముందు జరిగిన 180 కోట్ల రూపాయల ఉపాధి హామీ బిల్లుల్ని తిరిగి ప్రాసెస్లో పెట్టగలిగామని గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్, ఆరోగ్య మిషన్ వంటి పథకాలపైనా దృష్టి పెట్టి అదనపు నిధుల సాధనకు కృషి చెయ్యాలన్నారు. రాజకీయాంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాలపై పార్టీ ఎంపీల్లో చాలా మంది సరిగ్గా స్పందించడం లేదని సీఎం ఈ సందర్భంగా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ పరిధి దాటి వ్యవహరించవద్దని, ఏ శాసనసభ నియోజకవర్గంలోనూ స్థానిక రాజకీయాల్లో వేలు పెట్టొద్దని స్పష్టం చేశారు. తమ లోక్సభ స్థానం పరిధిలో ఏ పరిశ్రమలు, ప్రాజెక్టులు తెచ్చామన్న దానిపైనే ఎంపీల దృష్టి ఉంటారని తేల్చి చెప్పారు.